హలో ఫుడీస్, నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల. ఈరోజు మన వీడియోలో క్లస్టర్ బీన్స్తో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. హెల్త్కి చాలా మంచిది. ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. క్విక్గా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు, అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదనమాట. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని చిక్కుడుకాయలని వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలండి. చిక్కుడుకాయ మునిగేంత వరకు వాటర్ని వేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న చిక్కుడుకాయలని డ్రైన్ అవుట్ చేసుకోవాలండి. వాటర్ మొత్తం బయటికి వంపేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి 2 సైడ్స్ ఉన్న పీచుని తీసేసుకోవాలండి. ఈ చిక్కుడుకాయలు డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుందండి. అలాగే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది అన్నమాట. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. కాల్షియం, ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుందండి. సో ఇందులో విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పీచు మొత్తాన్ని తీసేసుకుని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావక్కర్లేదండి, సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. ఈ ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వడానికి నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. బట్ ఏ కూరకైనా కూడా రాక్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్ ఇంత సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. ఇలా కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలండి. నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను కదా, సో ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. మీ కర్రీకి సరిపడా మీరు వేసుకోండి. సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలండి. ఈ కర్రీని గీ రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 200 ml వరకు పాలను వేసుకోవాలండి. పాలని వేసుకున్న తర్వాత కూరని అస్సలు కలపకూడదండి. 5 minutes పాటు లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి వదిలేస్తే కుక్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, పాలు ఇలా విరుగుతాయి. ఈ స్టేజ్లో ఒకసారి మొత్తం కూరని కలుపుకోండి బాగా. ఇలా కలుపుకుంటూ మరో 2 to 3 minutes పాటు ఆ పాలు కూడా దగ్గరగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. అంతవరకు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ దగ్గరగా అయిన తర్వాత ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుందండి, అంతవరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేయొచ్చు. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి కర్రీని, హెల్దీ రెసిపీని ఎలా చేశానో. సో ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆగండి వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.